హలో గాయ్స్, ఈరోజు వచ్చేసి మా ఇంట్లో దావత్ ఉందండి. దావత్కి 6 కిలోల చికెన్ తీసుకొచ్చినాం. ఈరోజు వంట చేసేది వచ్చేసి మా పిన్ని. నేను వీడియో రికార్డింగ్ చేస్తున్నా. మా అత్తమ్మ వచ్చేసి వంట చేస్తుంది. ఇప్పుడు బగోన్లో 6 కిలోల చికెన్ వేసుకుందాం. చికెన్ వేసుకున్న తర్వాత మా అత్తమ్మ కొంచెం బిజీ ఉందన్నమాట వంట చేయమంటే. ఇతను వచ్చేసి మా బ్రదరు, మా తమ్ముడు. మా పిన్ని చికెన్ క్లీన్ చేస్తుంది. ఇప్పుడు 6 కిలోల చికెన్ కదా, దాన్ని కొంచెం ఫ్రెష్గా ఎప్పుడైనా మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఎప్పటికైనా క్లీన్ చేసుకుంటే ఏమవుతుందంటే మంచిగా ఉంటుంది అనమాట. మన చికెన్ షాప్లో ఎట్లా పడితే అట్లా ఇస్తారు. కాబట్టి మనం ఇంటికి వచ్చిన తర్వాత ఎప్పుడైనా ఏదైనా సరే మనం క్లీన్ చేసుకోవాలి మంచిగా. ఎప్పుడైనా నీట్గా కడగాలి దాన్ని. అర్థమవుతుందా? తర్వాత మా అత్తమ్మ వచ్చేసి ఆనియన్స్ అన్నీ వెజిటేబుల్ కట్ చేస్తుంది. బాగా కళ్ళకి నీళ్ళు వస్తున్నట్టున్నాయి పాపం. ఆనియన్ కటింగ్ మనం ఎప్పుడైనా చికెన్లకు పొడవుగా కోసుకుంటే మంచిగా అనేది ఉంటుంది. చికెన్లకు ఎప్పుడు సన్నగా కోయొద్దు. అర్థమవుతుందా? ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి స్టవ్ వెలిగిద్దాం. మా పిన్ని కొత్త ట్రిక్ ప్రయోగిస్తుంది అన్నమాట. దీన్ని వెలిగించిన తర్వాత దీని మీద ఒక బగోన్ అయితే పెట్టుకుందాం. బగోన్ పెట్టుకున్న తర్వాత సరిపడంత ఆయిల్ పోసుకోవాలి. సరిపడంత చికెన్కి 6 కిలోలు కదా, దానికి సరిపడంత చికెన్ ఆయిల్ పోసుకోవాలి. తర్వాత గరం మసాలాలు, పచ్చిమిర్చి బాగా వేయాలి. మా పిన్ని చెప్పమంటే కొంచెం సిగ్గుపడుతుంది అనమాట. అందుకే నేను చెప్తాను, ఆమె చెప్తాను లేదని నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇప్పుడు ఆనియన్ వేసుకోవాలా. ఆనియన్ వేసుకున్న తర్వాత కొంచెం బాగా మిక్స్ చేసి కలిపిన తర్వాత మనకు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఎందుకంటే బ్రౌన్ కలర్ వస్తే ఏంటంటే చికెన్ టేస్ట్ అనేది బాగుంటుంది. చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా సరే మనం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. మనం ఎప్పుడైనా సరే అల్లం అనేది ఇంట్లోదే ఫ్రెష్ అల్లం వేసుకోవాలి. బయట వేసుకుంటే ఏంటంటే కొంచెం కల్తీలు వస్తున్నాయి కాబట్టి ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి. కాబట్టి మనం ఏదున్నా ఇంట్లో అల్లమే వాడాలి. అల్లం కొంచెం తగినంత వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. అల్లం పచ్చి వాసన పోయేంత వరకు స్టవ్ మీదనే మంచిగా స్లిమ్లో పెట్టుకొని వేయించుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేయాలి. ఎందుకంటే కింద మాడుతుంటాయి కదా, అట్లా మాడకుండా ఉండడానికి ఉప్పు వేసింది. ఇప్పుడు కలర్, పసుపు తగినంత వేసుకోవాలి. తగినంత వేసుకొని బాగా కలపాలి, మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా చూడండి ఎట్లా ఉడికిందో. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఈ 3 మంచి ఒక బాండీలో మిక్స్ కడిగి పెట్టుకొని వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మనం కొంచెమే వేసుకుందాం, ఎందుకంటే మళ్ళీ లాస్ట్లో వేసుకుంటాం కదా. కాబట్టి అందుకని ఇప్పుడు కొంచెం వేసుకుంటున్నాం. బాగా కలిపిస్తుంది, మంచిగా కలుపుకోవాలా. నీట్గా అడుగు పడుతుంది. అడుగు అంటనియద్దు. ఎప్పుడైనా చికెన్ అనేది అడుగు అంటనియద్దు. ఎందుకంటే మనకి మాడిపోయిన వాసన వస్తుంది అనమాట, తినలేం మంచి దావత్లల్లో. ఇప్పుడు ఏంది, చికెన్ వేయాలి దానిలో. రెడీ చికెన్ తీసుకుపోదాం. వాటర్ ఫస్ట్ కింద పోయాలి, ఎందుకంటే కడుక్కునే అంతా అయిపోయింది. కింద వేసినాం. ఇప్పుడు బాగానే తీసుకొని ఆడ పెట్టుకుందాం. దగ్గరలో పెట్టుకొని ఒక పెద్ద ప్లేట్ తీసుకోవాలి. ఎందుకంటే చేతితో కొంచెం వేసే కాదు, ఒకటేసారి పెద్ద ప్లేట్ తీసుకొని వేయాలి. 6 కిలోల చికెన్ మంచిగా కడుక్కొని ఇప్పుడు బగోన్లోకి వేస్తున్నాం. 6 కిలోల చికెన్ బాగా మంచిగా వేసుకోవాలా. ఈ చికెన్ అనేది వేసుకోండి. వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే కొంచెం లేట్ అవుతుంది, ఏం తొందరగా పెట్టకండి. ఎందుకంటే బ్రో నువ్వు వాయిస్ ఓవర్ ఏంది అట్లా ఇస్తున్నావు అట్లా అంటే, ఫస్ట్ టైం కదా ఇస్తున్నా. మీరు కోఆపరేట్ చేస్తే మంచిగా ఏదైనా సాధ్యమవుతుంది. మీ అండ అనేది మాకు ఉండాలన్నమాట. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలా. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బాగా మంచిగా కలిపి ఒక 5-10 మినిట్స్ మనం వదిలేయాలి. అట్లా మంచిగా కలుపుకొని ముక్క ఏంటంటే ముక్క అంటాలి. కొంచెం లైట్గా ఉప్పు వేసుకొని క్యాప్ క్లోజ్ చేసి తీసిన తర్వాత మన కారం పొడి కావాల్సినంత. కారం పొడి ఎంత వేసుకోవాలంటే మనకు తగినంత. ఎంత మనకి ఎట్లా కారం ఒకటి టేస్ట్ ఉంటుంది, ఒకటి టేస్ట్ ఉండదు, కారం ఉంటుంది అట్లా. కాబట్టి మనకు తగినంత వేసుకోవాలి. తగినంత కారం పొడి వేసుకున్నామండి. అయిపోయింది. బాగా మిక్స్ చేయాలి. టమాటాలు అనేది మనం లాస్ట్కి వేయాలి. ఇట్లా
ఎందుకంటే ఉడికిన తర్వాత వేస్తే ఏమవుతుందంటే మంచిగా ఉంటుంది గ్రేవీ అనేది. ఎప్పుడైనా మీరు ఒక్కసారి ఈ కర్రీ మేము చేసిన విధంగా మీరు ట్రై చేసి చూడండి, చూసి కామెంట్ చేయండి, ఎట్లా ఉంటుందో మీరే చెప్పండి. మస్తు టేస్ట్ ఉంటుంది నిజం చెప్తున్నా, విత్ బగారా కాంబినేషన్. నెక్స్ట్ వచ్చేసి బగారా ప్రాసెసే, బగారా స్టార్ట్ చేస్తాం. ఈ చికెన్ అయిపోగానే బగారా అండ్ చికెన్ కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది దావత్. మా ఇంట్లో మా వాళ్ళు మంచిగా చేస్తారనమాట, కర్రీస్ కానీ ఏదైనా సరే కానీ వేరే లెవెల్ చేస్తారు. మా వాళ్ళు ఏంటంటే ముక్క లేదే ముద్ద దిగదు మా వాళ్ళకి ఎప్పుడు. బాగా మన కిందికి దించుకొని మంచిగా ఏం చేయాలంటే ఒక 5 minutes కలుపుకోవాలి. అటు చూడండి ఆయిల్ చూడు ఎట్లా వస్తుందో దానికి, ఎంత నీట్గా ఎంత వా 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 వా. ఇప్పుడు ఒక వాటర్ పోసుకొని మనం కొంచెం లైట్గా వాటర్ పోసుకోవాలి, ముక్క ఉడకాలి. ఎందుకంటే కర్రీ ఉండాలి, లైట్గా గ్రేవీ ఉంటేనే బాగుంటుంది, గ్రేవీ ఉంటేనే బాగుంటుంది కర్రీలో. ఉడుకుతుందండి, మంచిగా ఉడుకుతుంది, అయిపోయింది, దగ్గరకు వచ్చింది కర్రీ దించేసి నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి బగారా రైస్ స్టార్ట్ చేద్దాం. కొంచెం లైట్గా పులుసు వేసుకోవాలి, పులుసు వేసుకుంటే టేస్ట్ బాగానే ఉంటుంది. ట్రై చేయండి, మేము చేసినట్టు ఒక్కసారి మీరు కర్రీ చేసి మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఒక్కసారి గరం మసాలా వేసుకుంటుంది, ఇంకా అయిపోయిన దగ్గరకు వచ్చింది కాబట్టి గరం మసాలా వేసుకోవాలి మనము. గరం మసాలా వేసేద్దాం. గరం మసాలా అయిపోయిన తర్వాత కొంచెం లైట్గా చికెన్ మసాలా తర్వాత వేసిన తర్వాత బాగా కొంచెం కలిపి ఒక 5-10 minutes ఇట్లా క్లోజ్ చేసేసి క్యాప్ మూసి మనం తర్వాత ఏం చేయాలంటే దించేసుకోవాలి. కర్రీ దించేసుకుంటే కర్రీ సంగతి అయిపోయినట్టే, అర్థమవుతుందా? కర్రీ అయిపోయింది. దించిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేయండి మీరు ఎప్పుడైనా. ఇట్లా కొంచెం లైట్గా కొత్తిమీర వేసుకున్న తర్వాత సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అండ్ బగారా తగినంత ఆయిల్ పోస్తున్నాం, అండ్ గరం మసాలాలు, చెక్క, దాల్చిన చెక్క, నల్ల చెక్క, తుమ్మ చెక్క కాదు ఫ్లవర్ చెక్క, సారీ అట్లా చెప్తున్నాం కామెడీ కోసం. పక్కన లైట్గా పచ్చిమిర్చి చేయాలా. పచ్చిమిర్చి చేసిన తర్వాత లవంగాలు వేసుకున్నాం, లవంగాలు, యాలకులు. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఆనియన్ లైట్గా వేసుకోండి, ఎక్కువ వద్దు మరి, ఆనియన్ మరీ ఎక్కువ వద్దు బగారాకి ఎక్కువ ఏమొద్దు. తర్వాత బిర్యానీ ఆకు. ఇప్పుడు బఠానీలు వేసుకుందాం. బఠానీలు వేసుకున్న తర్వాత కొంచెం అల్లం వేసుకోవాలి. అల్లం మంచిగా, అల్లం ఉంటే టేస్ట్ మాత్రం బగారా టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. మంచి సూపర్ టేస్ట్ ఉంటుంది. చికెన్కి అయితే మాత్రం మెంటల్ అయిపోవాలా. తర్వాత వచ్చేసి కొంచెం టమాటా పోసుకుందాం. లైట్గా టమాటా వేసుకోవాలా, ఎక్కువ వేసుకోకండి టమాటా. ఎప్పుడైనా టమాటా కొంచెం తక్కువనే వేసుకోండి, అడుగు అంటే వేయద్దు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి లైట్గా సాల్ట్ కొంచెం మంచిగా అడుగు ఉండాలి. తర్వాత నీళ్ళు పోసుకోవాలి. ఇంకా మనం ఎంత రైస్ తీసుకున్నామో దానికి 2 గ్లాసులు పోసుకోవాలన్నమాట. మీకు మెజర్మెంట్ తెలుసు కాబట్టి మీరు ఎట్లయినా మీకు మెజర్మెంట్ తెలుసు కదా, తగినంత. మేము 6 తీసుకున్నాం. తర్వాత ఇప్పుడు రైస్ వేసేసుకుంటున్నాం, వాటర్ ఉడుకుతుంది, రైస్ వేసుకున్నాం, మంచిగా వేసేస్తుంది, అయిపోయింది. రైస్ వేసుకోవాలి, ఇట్లా అడిగి పట్టిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి నీట్గా. మంచిగా ఒకసారి కలపాలి. ఎప్పుడైనా రైస్ వేసిన తర్వాత మనం 1 time ఇట్లా కలపాలి. కలిపితే ఏమవుతుందంటే మనకి రైస్ అనేది పలుకు అనేది ఉండదు, ఉడకనట్టు ఉండదు, మెత్తగా కాదు, నీట్గా అవుతుంది. మంచిగా ఆయిల్ చూడండి, సైడ్కి చూడండి ఎట్లా వస్తుందో. ఏమన్నా వాయిస్ ఓవర్ బాగాలేకుంటే క్షమించండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనం ఫస్ట్ టైం ఇస్తున్నాం వాయిస్, మనకు అంత తెలియదు. మీరేమైనా కోఆపరేట్ చేయండి, నేను మీకు ఇంకా సహకారం చేస్తా. చికెన్ విత్ బగారా రైస్ తిన్న ఫ్రెండ్స్, సూపర్ టేస్ట్ ఉండే. మా పిన్ని చేసినందుకు మంచిగా చేసింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఏమైనా గుప్పులు నేను మాట్లాడేది ఏమన్నా తప్పు ఉంటే నన్ను కొంచెం క్షమించండి. మీ సపోర్ట్ ఇట్లనే నాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ మీకు ఎంటర్టైన్మెంట్ ఫన్నీ వీడియోస్ కానీ, కుకింగ్ వీడియోస్ కానీ, మీకు ఏ వీడియోలు కావాలంటే మీరు ఆ వీడియోలు మీరు చెప్పండి, దాని విధంగా మనం ప్రయత్నిస్తాం.